నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 30, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:22. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ ద్వాదశి. ద్వాదశి తిథి ఆగస్టు 30 శుక్రవారం తెల్లవారితే 3:36 అండి. ఆగస్టు 31 శనివారం తెల్లవారితే 3:58 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆగస్టు 30 శుక్రవారం రాత్రి 8:26 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి, శుక్రవారం ఉదయం 11:34 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం వ్యతిపాత సాయంత్రం 5:46 వరకు. తదుపరి వార్యాన. కరణం కౌలువ మధ్యాహ్నం 2 గంటల వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారుతానుగా శనివారం తెల్లవారితే 2:28 వరకు. తదుపరి గర వణిజ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 8:44 అండి, ఉదయం 10:22 వరకు. తిరిగి రాత్రి 7:58 అండి, రాత్రి 9:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 అండి, ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 7:34 అండి, ఉదయం 9:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:29 అండి, తెల్లవారితే 5:17 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:51 నుండి రాత్రి 7:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, మార్కండేయ మహర్షి తల్లిదండ్రులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, దత్తాత్రేయ స్వామివారి తల్లిదండ్రులు పేర్లు ఏమిటి? అత్రి మహర్షి మరియు అనసూయాదేవి అండి. చాలామంది అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారు. చాలామంది కామెంట్ చేశారు, రిప్లై ఇచ్చారు. చాలా హ్యాపీ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మీరు ఎటువంటి కామెంట్స్ చేయాలన్నా అశ్విని రాపటి అనే ఇన్స్టా పేజ్లో చేసినట్లయితే మీకు తొందరగా జవాబు అనేది వస్తుంది. ప్లస్ అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో మీకు పూజలు ఏ విధంగా కొన్ని పూజా వీడియోలు కూడా ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ద్వాదశి అండి. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజు కూడా ఒంటిపూట ఉండి, అంటే ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మనం ఉదయం పంతులు గారికి స్వయంపాకం ఇచ్చి సాయంత్రం మనమే వంట చేసుకొని చుక్క చూసి భోజనం చేయవలసి ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం అండి, చివరి శ్రావణ శుక్రవారం. ఈ ముందు 3 వారాలు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ వారం అయితే చేసుకోవచ్చు, చేసుకుంటారు కూడా. ఎవరైనా ఈ వారం వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే పూజా సమయాలు కావాలంటే వాళ్ళు కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది చేసేవాళ్ళు ఉండరు కాబట్టి నేను ప్రత్యేకించి వీడియో అయితే దీని గురించి చేయలేదు. ఎవరికైనా అవసరం అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా. అది ఇన్స్టాలో అయినా మీరు చేయొచ్చు, లేదంటే యూట్యూబ్లో చేసినా నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఈరోజు చిన్న పరిశ్రమల దినోత్సవం అండి, మరియు నటి జమున గారి జయంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి, గోధుమ రాయి వేయటానికి,
పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేసుకోవడానికి, శంకుస్థాపనలు చేసుకోవడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి ఈరోజు చాలా మంచిది అండి. మరియు ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు ఏమన్నా, వాస్తు పూజలు చేయించుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ళ స్థలాలకు సంబంధించి లేదా ఇల్లుకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా వినాయక చవితి ఏ రోజు చేసుకోవాలి, ఆ రోజు పూజా సమయాలు ఏంటి, మరి చవితి చంద్రుని చూడకూడని సమయం ఏంటి, అదేవిధంగా ఈరోజు వినాయక చవితి అంటే ఏ సమయంలో నిమజ్జనం చేసుకోవాలి, ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవచ్చు, ఇలాంటి వాటితో పాటుగా ఈరోజు తప్పనిసరిగా పిల్లల చేత పాటించవలసిన విధి విధానాలు ఏంటి, ఇలాంటి వాటితో వీడియో చేశానండి. ఈ వీడియో చివరిని కూడా కనిపిస్తుంది, మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి శని త్రయోదశి శనివారం కదండి, దానికి సంబంధించి ఏ రాశుల వారికి ప్రభావం ఉంది, ఆ రోజు చేయవలసిన పరిహారాలు వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.